రైతు సోదరులందరికీ నమస్తే. ఇవాళ మన టాపిక్ వచ్చి మన చెట్లకి ఏం స్ప్రే చేస్తున్నాము, ఏం రిప్ ముందు వదులుతున్నాం అనేది టాపిక్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని అయితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. దయచేసి ఈరోజు వీడియో లేట్ అయినందువలన నన్ను అయితే క్షమించండి. ఎందుకంటే ఎక్కువ పనులు ఉండడం వల్ల అప్లోడ్ అయితే చేయలేకపోయాను. ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. స్ప్రేయింగ్ వచ్చి మార్నింగ్ చేశాను. సో ఇక్కడ టాపిక్ వచ్చి ఈ పొద్దు మన చెట్లకి ఏం స్ప్రే చేస్తున్నాను. మన చెట్లలో ప్రథమంగా నేను గమనించిందేమంటే నల్లమచ్చ అండి. నల్లమచ్చ అయితే వర్షానికి అందరికీ పడింది. కాయలకి కొమ్మలకి అంతా పడిపోయి ఎక్కువ పడిపోతుంది. వర్షం పడుతుంటే నల్లమచ్చ పడిపోతుంది. సో నేను ముందే అమిస్టర్ టాప్ కవాచ్ ఫ్లో అయితే 2 స్ప్రేయింగ్లు చేశాను. కానీ ఇది అడ్వాన్స్ స్ప్రేయింగ్ చేస్తున్నాను మళ్ళీ. ఎందుకంటే అప్పుడైతే తగ్గిపోయింది నల్లమచ్చ. మళ్ళా నిన్న వర్షం పడడంతో కొంచెం ముందు జాగ్రత్తగా అయితే కొట్టుకుంటాను. ఎందుకంటే నల్లమచ్చ చెట్లకి కాయకి పడిపోయింది అనుకో మళ్ళీ కంట్రోల్ అవ్వదు, పూత ఫుల్ డ్రాప్ అయిపోతుంది. ఇంకా కాయ కూడా మచ్చ పడిపోయిందంటే ఆ కాయ సగం రేటు కూడా పోదండి. అందుకోసం ముందు జాగ్రత్తగా వర్షం పడినా మీకు నల్లమచ్చ లైట్గా కనిపిస్తున్నా దయచేసి అందరూ స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే నల్లమచ్చ చాలా ప్రమాదకరము. సో ముందుగానే అయితే స్ప్రేయింగ్ చేసుకున్నాము. సో స్ప్రేయింగ్ చేసుకుంటే కొంచెం కంట్రోల్ అవుతుంది. నేను నల్లమచ్చకి అయితే 2 సార్లు స్ప్రేయింగ్ చేసుకోమని అయితే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఒకసారి కంట్రోల్ అవ్వకపోయినా ఇంకోసారి కంట్రోల్ అవుతుందని. సో కొంచెం నెగ్లెక్ట్ చేసినా మనకు 100 బాక్సులు నల్లమచ్చలు పడిపోయినా ఇప్పుడున్న రేట్లో ఒక 50,000 అయితే లాస్ వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ పడిపోయిందంటే ₹1,00,000 కూడా లాస్ వచ్చేయచ్చు. సో ఒక స్ప్రేయింగ్తో మనం 5,000 4,000 ఏమైపోయాం కాబట్టి ఒక అడ్వాన్స్ స్ప్రేయింగ్ కూడా చేసుకుందాము. ఇంకా ఏం కొడుతున్నానంటే గ్యాబ్రియో టాప్ BASF వాళ్ళది, ఇది వచ్చి బ్రోనియా UPL వాళ్ళది, ఇది వచ్చి యాంటీబయాటిక్. దీని బదులు మీరు ప్లాంటోమెసిన్ అయితే వేసుకోండి. ఇక్కడ అయిపోవడంతో నేను ఇదైతే తీసుకున్నాను. ఇది కూడా పర్లేదు, పనిచేస్తుంది. నేనైతే ప్లాంటోమెసిన్ ప్రిఫర్ చేస్తాను. సో ఇవి వచ్చి మనము ఇవాళ 3 డ్రమ్ములకి అయితే స్ప్రే చేయబోతున్నాము. 3 డ్రమ్ములకు గాను 50 గుంటలకు గాను 3 డ్రమ్ములు అయితే పడతాయి మన చెట్లకి. ఇప్పుడైతే మన చెట్లలో రెండో కటింగ్ అయితే నిన్న కంప్లీట్ అయింది. రెండో కటింగ్ వచ్చి మనకు 100 చెట్లు అయితే చూడండి ఇలా అయితే నల్లమచ్చ పడి మగ్గిపోయింది. అది ఫస్ట్ పడినింది. సో ఈరోజు వర్షం పడడంతో మళ్ళీ నాకు భయం అయ్యి నిన్న వర్షం పడడంతో అడ్వాన్స్ స్ప్రేయింగ్ అయితే చేసుకుంటున్నానండి. నాకు ఎక్కువ ఇబ్బంది, ఈ తోటలో ఎక్కువ ఇబ్బంది పెట్టింది వచ్చి నల్లమచ్చ ఎక్కువ ఇబ్బంది పెట్టింది నాకు. ఎందుకంటే వర్షం నీళ్ళు రావడంతో చాలా ఇబ్బంది పెట్టింది. ఆ 2 తోటలకి అయితే అసలు నాకు నల్లమచ్చ పడలేదు, అంత ఏం ఎక్కువ ఇబ్బంది పడలేదు. కానీ ఈ 50 గుంటల్లో అయితే చాలా ఇబ్బంది పడ్డాను, నల్లమచ్చ పడింది. సో కొట్టాను కానీ కంట్రోల్ అయితే అయిపోయింది అప్పుడే. ఇది వచ్చి అడ్వాన్స్ స్ప్రేయింగ్ అండి. అడ్వాన్స్గా స్ప్రే చేసుకున్నాను, మళ్ళీ పడితే చాలా కష్టమని. ఇంకా చెట్టుకు మనకు చిగుర్లు కూడా బాగా వస్తున్నాయి. ఇంతకుముందు ఎక్సోడస్, పెగాసిస్, ఇసాబిన్ అయితే స్ప్రే చేశాం కదా, దానివల్ల చెట్టు అయితే చిగుర్లు బాగా వస్తుంది. సిమోడిస్ మిస్టర్ టాప్ క్వాంటిటీస్ కొట్టినప్పుడే మనకు నల్లమచ్చ కంట్రోల్ అయిందండి. మళ్ళీ దాని తర్వాత కవాచ్ ఫ్లో, ప్లెసివా, ఇసాబిన్ అయితే స్ప్రే చేసాము. దాని తర్వాత ఇప్పుడు ఇది గ్యాబ్రియో టాప్ బ్రోనియా అయితే స్ప్రే చేస్తున్నాము. సో ఈ విధంగా స్ప్రే చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా నిన్న కాయలు పెరికాం కాబట్టి ఇంకా నెక్స్ట్ కటింగ్ వచ్చి 1 డే అయితే కటింగ్ ఉంటుంది. అంటే వర్షం పడి అది ఎక్కువ తేమ ఉండడంతో కాయలు అయితే ఎక్కువ మాగడం లేదు. సో ఒకరోజు లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఈసారి 3rd కటింగ్. ఇంకా ఒక పూరు పడుతుందని అయితే నా అందాస 3 పూరలు అయితే కంప్లీట్ అయ్యాయి. ఎందుకంటే చిగుర్లు వస్తున్నాయి. నేను ఇప్పుడు మందు కూడా ఇంప్రూవ్మెంట్కి మరియు కాయ సైజుకి అయితే వదులుతున్నాను. ఇప్పుడు ఏ ముందు వదులుతున్నాను అయితే ఈ వీడియోలోనే చెప్తాను. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. మీ పంటలో ఏ ప్రాబ్లం అన్నా మీరు ఫేస్ చేస్తుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. ఇంకా ఎప్పుడైనా కొంచెం లేట్గా అయితే రిప్లై ఇవ్వచ్చు, కానీ రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తుంటాను. మీరు కూడా చూసి ఉంటారు. కొంచెం వర్క్స్ ఉండడం వల్ల కొంచెం లేట్గా వీడియో అప్లోడ్ చేయడం, కానీ ఒక్కోసారి కొంచెం లేట్గా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అవైతే నన్ను క్షమించండి. సో ఈ విధంగా అయితే పిందు పూత అయితే ఉంది. ఈ తోట అయితే కొంచెం ఆ తోటతో పోలిస్తే తక్కువనే చెప్పాలి. ఆ 2 తోటలు అయితే మనం 15 గుంటలకు గాను 1000 పైన అయితే కటింగ్ అవుతున్నాయి. ఒక 15 గుంటల్లో ఇప్పటికే 900 కటింగ్ అయ్యాయి. ఇంకా 300-400 అయితే కటింగ్ అవుతాయి. ఇంకో అదును వచ్చి ఇప్పుడు 2 కటింగ్స్ అయ్యాయి. దాంట్లో కూడా 1000 పైన అయితే తప్పకుండా అవుతాయి. మంచి కాపు అయితే ఉంది. అది మడికెట్టి నెల, అదేగాక మంచిగా కాపు వచ్చింది దాంట్లో. ఇది కూడా పర్లేదు. ఇది 50 గుంటల నేల, చేను కట్ట అవడంతో కొంచెం వర్షం నీళ్ళు
పోవడంతో కొంచెం పంట అయితే ఇది ఇబ్బంది పెడుతుంది నాకు. సో ఇదండి ఇవాళ టాపిక్. మనం ముందుగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ నల్ల మచ్చర్ దగ్గర కానీ, ముడత వైరస్ పడినప్పుడు కానీ, పురుగు పడినప్పుడు కానీ, ఎర్రనల్లి కానీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఏదో పడిపోయాక మళ్ళీ ఎప్పుడో లేట్గా స్ప్రేయింగ్ చేసినా యూజ్ అయితే ఉండదు. ఇప్పుడు ఈ మంచి రేట్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. పంట దగ్గర స్ప్రేయింగ్స్ కానీ మందులు కానీ వదులుకుంటే మనకు పంట బాగుంటుంది. రిజల్ట్ అనేది ఇప్పుడు ఇన్స్టెంట్గా రావాలంటే రాదు. సో మనం ఫస్ట్ నుంచి మంచిగా పంట చూసుకుంటే రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. ఏదో రేట్లు ఉన్నాయి కదా, రేట్లు ముందర పెట్టి తీయాలంటే మనకు పంట అయితే మనకు రాదు. కాబట్టి సో ముందు నుంచి అయితే పంటను జాగ్రత్తగా చూసుకోండి. మీ తోటి రైతులకి మీకు తెలిసింది సలహాలు ఇవ్వండి. మీ తోటి రైతు సలహాలు తీసుకోండి. మన ఛానల్లో కూడా అంతే. నేనైతే ఈ కంపెనీ మందులు కొడుతున్నాను కదా, మీకు ఏదైనా మందులు తెలిసిన మంచి ఉన్నా నాకు సలహాలు ఇవ్వండి. నాకు ఏమన్నా తెలిసిన విషయాలు మీకు సలహాలు ఇస్తాను. మనం తెలుసుకుంటూ మన సహాయం అడిగిన వారికి చెప్తూ ముందుకైతే వెళ్దాము. ప్రతి ఒక్కరికి అయితే అన్నీ తెలియదు కాబట్టి 10 మంది దగ్గర సలహాలు తీసుకుందాం. మనకు అడిగిన వాళ్ళకైతే సలహాలు ఇద్దాం. ఎందుకంటే ఇప్పుడు పెద్దవారు ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి మనం సలహాలు ఇవ్వాలా. బాగా తెలిసిన వాళ్ళు సలహాలు ఇస్తే సలహాలు తీసుకోవాలి. అన్నీ మనకు తెలుసు అని అయితే మనము ఫీల్ అవ్వకూడదు ఎప్పుడు. సో ఈ విధంగా అయితే తోట ఉంది, మంచి చిగురులు అయితే వస్తున్నాయి. ఇంకా డ్రిప్ మందు విషయానికి వస్తే ఈరోజు డ్రిప్ మందు వచ్చి మన కాయ సైజుకి ప్లస్ ఇంప్రూవ్మెంట్కి కాబట్టి నేను యారా కంపెనీది మోనో పొటాషియం ఫాస్ఫేట్ వచ్చి 50-34 అయితే వదులుతున్నాను. దీంట్లో ఫాస్ఫరస్ వచ్చి 52% ఉంటుంది, పొటాషియం వచ్చి 34% ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.